ఓం మాతృదేవో భవ. వెల్కమ్ టు యాస్మిన్స్ అకాడమీ. ఇప్పుడు మనం స్థానిక ప్రభుత్వాల గురించి చర్చించుకుందాం. సో ఈ లెసన్ ఎవరికి ఉపయోగపడుతుందంటే, ఎవరైతే పంచాయతీరాజ్ మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారో వారికి, గ్రూప్ 2 ఎగ్జామ్ మెయిన్స్ రాయబోతున్నారో వారందరికీ కూడా ఈ లెసన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ లెసన్ గురించి మనం చర్చించుకోవాలంటే, పాస్ట్ నుంచి ప్రజెంట్ వరకు ఎలా ఉంది అని చెప్పేసి ఇక్కడ మనం చూడాల్సి వస్తుంది. వాటి గురించి చర్చిద్దాం. చర్చించుకునే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వీడియో చేస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. తద్వారా నేను పెట్టే ప్రతి అప్డేట్ మీ మెయిల్స్లోకి నేరుగా పొందగలుగుతారు. సో లెట్స్ బిగైన్. సో ఇక్కడ మనం పాస్ట్లో చూసినట్టయితే, ప్రాచీన భారతంలో చూసినట్టయితే, మనం ప్రాచీన భారతంలో కౌటిల్యుడు ఏం చేసిందంటే, తన అర్థశాస్త్ర గ్రంథంలో గ్రామకూట అనే గ్రామ అధికారుల గురించి ప్రస్తావించడం జరిగింది. సో ఎవరు ప్రస్తావించారంటే, కౌటిల్యుడు ప్రస్తావించారు. ఎక్కడ ప్రస్తావించారంటే అర్థశాస్త్రంలో ప్రస్తావించారు. ఎవరి గురించి ప్రస్తావించారంటే గ్రామకూట అనే గ్రామ అధికారుల గురించి ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ గ్రామ అధికారిని గ్రామణి అని చెప్పేసి పిలవడం జరిగింది. అలాగే 10 గ్రామాల అధికారిని దశగ్రామణి అని పిలిచేవారు. నెక్స్ట్ అగస్త్యుని ప్రజాపాలన సూత్రాలు మన దేశంలోని పాలనా వ్యవస్థను వివరిస్తాయి. సో ఇదంతా మనకు హిస్టరీకి సంబంధించింది. ఇంకా 2-3 సైడ్స్ కూడా హిస్టరీలో వస్తాయి. సో ఇవన్నీ కంపల్సరీ, హిస్టరీ కంపల్సరీ గుర్తుంచుకోవాలి. సో ఇంకా మనం ఒకసారి చూసినట్టయితే, ఈ గ్రామీణ పాలన ఎవరి నుంచి స్టార్ట్ అయిందంటే, అది చోళ నుంచి స్టార్ట్ అయింది. ఈ చోళ్ళు అని చెప్పేసి ఎలా గుర్తుంచుకోండి అంటే, మనకు కార్తీ యొక్క డెబ్యూ మూవీ యుగానికి ఒకడు అని చెప్పేసి సినిమా మనం అందరం చూస్తుంటాం. సో అందులో ఏంటంటే, చోళ్ళు పాండ్యుల మధ్య సినిమా అనేది ఉంటుంది. ఈ చోళ వంశం పాండ్య వంశం గురించి ఈ సినిమా ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని చోళ్ళు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో వాళ్ళు గ్రామ స్థాయిలో స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేశారని చెప్పేసి గుర్తుంచుకోండి. గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ సమస్యల కోసం పంచాస్ అనే 5 సభ్యులతో కూడిన ఒక మండలిని ఏర్పాటు చేశారు. సో రాను రాను ఈ పంచాస్ అనే పదమే పంచాయతీగా మారిపోయింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, చోళ్ళు మనకు గ్రామీణ ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ స్థానిక సమస్యల పరిష్కారం కోసం పంచాస్ అనే 5 సభ్యులతో కూడిన ఒక మండలిని ఏర్పాటు చేశారు. సో ఈ రాను ఈ పదమే పంచాయతీగా మారిపోయింది. సో ఈ విధంగా గుర్తుంచుకోండి. సో మనకు ఇప్పుడు గ్రామం అయిపోయింది. పట్టణ స్థాయికి వద్దాం. పట్టణ స్థాయికి వచ్చేసరికి, పట్టణాల్లో స్థానిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మౌర్యులు. మెగస్తనిస్ట్ తన ఇండికా గ్రంథంలో పాటలీపుత్ర మున్సిపల్ వ్యవస్థ గురించి పేర్కొనడం జరిగింది. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మనం గ్రామం యొక్క అధికారిని గ్రామం అని చెప్పి చెప్పుకున్నాం కదా సార్. ఇక్కడ ఏంటంటే, నగరాల్లో శాంతి భద్రతలు కాపాడే అధికారిని నాగరిక అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ప్రాచీన భారతం అయిపోయింది. సో ప్రాచీన భారతంలో స్థానిక సమస్యలు ఎట్లుంటాయని చెప్పేసి మనం చర్చించుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు మధ్యయుగ భారతం. సో మధ్యయుగ భారతంలో స్థానిక ప్రభుత్వాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఢిల్లీ సుల్తాన్లు మరియు శేష కాలంలో ఓన్లీ గ్రామ స్థాయిలో మాత్రమే స్థానిక సంస్థలు మాత్రమే పనిచేశాయి. అంటే పట్టణ స్థాయిలో లేవు అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పొచ్చు. గ్రామ స్థాయిలో మాత్రమే స్థానిక సంస్థలు ఉన్నాయి, పట్టణ స్థాయిలో లేవు. అది శేషకాలంలో, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో. నెక్స్ట్ లార్డ్ మేయో 1870లో వికేంద్రీకరణలో భాగంగా మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థలను ప్రవేశపెట్టడం జరిగింది. 1882లో స్థానిక సంస్థలను అభివృద్ధి చేశారు. సో ఇతన్ని స్థానిక సంస్థల పితామహునిగా ఎవరిని వర్ణిస్తారంటే, లార్డ్ మేయోను వర్ణిస్తారు. రాయల్ కమిషన్.
ఈ స్థానిక సంస్థల పనితీరును పరిశీలించడానికి హబ్ హౌస్ అధ్యక్షతన 1907లో ఈ కమిటీని వేయడం జరిగింది. ఇదేమని సిఫారసు చేసిందంటే గ్రామాలు, తాలూకాలు, జిల్లాల్లో ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అధికంగా ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఏ కమిషన్ పేర్కొనడం జరిగిందంటే రాయల్ కమిషన్. సో దీని అధ్యక్షుడు ఎవరంటే హబ్ హౌస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది 1907లో వేశారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంకేం చెప్పిందంటే ప్రత్యేక ఎన్నికలు కూడా నిర్వహించాలని చెప్పేసి చెప్పింది. వేటికి ప్రత్యేక ఎన్నికలు నిర్వహించాలి? స్థానిక సంస్థలకు. 1919 భారత ప్రభుత్వ చట్టం తొలిసారిగా స్థానిక సంస్థలను రాష్ట్ర జాబితాలో చేర్చారు. అంతకుముందు లేకుంటుండే. సో తొలిసారిగా చేర్చడం జరిగింది. 1919 నాటి జిల్లా బోర్డుల సంఖ్య 207, తాలూకాల సంఖ్య 584. 1934లో తాలూకా బోర్డులు రద్దు కాబడ్డాయి, జిల్లా బోర్డులు కొనసాగాయి. సో తాలూకా బోర్డులు 1934లో రద్దు కాబడ్డాయి, జిల్లా బోర్డులు మాత్రమే కొనసాగాయని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1930 చట్టం. ఈ చట్టం ఏంటంటే స్థానిక సంస్థలకు స్వయం ప్రాతిపత్తిని కల్పించడం జరిగింది. దీని ద్వారా ఏమవుతుందంటే ఆ స్థానిక సంస్థలు వాటి యొక్క నిర్ణయాలు స్వయంగా తీసుకుంటాయి. వాటి యొక్క అపెక్స్ అథారిటీని సంప్రదించిన అవసరం లేకుండా అవే సొంతంగా నిర్ణయం తీసుకుంటాయి. సో అది దాన్ని స్వయం ప్రాతిపత్తి అని చెప్పేసి అనడం జరుగుతుంది. 1667లో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు అంటే 1667లో. 1726లో బొంబాయి, మద్రాస్, కలకత్తా సో ఈ ప్రాంతాల్లో పురపాలక సంస్థలు స్థాపించారు. 1972లో కలెక్టర్ పదవిని మొదటిసారిగా సృష్టించడం జరిగింది. అంతకుముందు లేకుంటుండే. 1972లోనే మొట్టమొదటిసారిగా సృష్టించారు. 1882 స్థానిక ప్రభుత్వాల చట్టం. దీన్నే రిప్పన్ తీర్మానం అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఈ రిప్పన్ తీర్మానం ఏంటంటే ఇక్కడ 3 అంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. అదేంటంటే ఒకటి గ్రామ పంచాయతీలు, తాలూకా బోర్డులు, జిల్లా బోర్డులు. కొంతమంది స్థానిక సంస్థల అభివృద్ధి కోసం కొన్ని ప్రయోగాలు చేశారు కొంతమంది ప్రముఖులు. సో ఎవరా ప్రముఖులు, ఏంటా ప్రయోగాలు ఒకసారి చూద్దాం. గురుగ్రావ్ ప్రయోగం ప్రయోగించింది ఎఫ్ఐ బ్రెయన్. దీని యొక్క లక్ష్యాలు వచ్చేసి వ్యవసాయ ఉత్పత్తి, ప్రజా ఆరోగ్యాన్ని పెంపొందించడం, ఉత్సవాలు, వివాహాల్లో జరిగే ధన వ్యయాన్ని తగ్గించి సమాజ అభివృద్ధికి తోడ్పడడం. గురుగ్రావ్ ప్రయోగం దీన్ని ప్రారంభించింది ఎఫ్ఐ బ్రెయన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీని లక్ష్యాలు వచ్చేసి వ్యవసాయ ఉత్పత్తి, ప్రజా ఆరోగ్యాన్ని పెంపొందించడం, ఉత్సవాలు, వివాహాలలో జరిగే ధన వ్యయాన్ని తగ్గించడం అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ శ్రీనికేతన్ ప్రయోగం. దీన్ని ప్రయోగించింది రవీంద్రనాథ్ ఠాగూర్. ఆత్మ గౌరవంతో కూడిన అభివృద్ధి అనే అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. చిన్న తరహా పరిశ్రమల నిర్వహణకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందిస్తూ వయోజన విద్య, ఆరోగ్య సంరక్షణ మొదలు అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే శ్రీనికేతన్ ప్రయోగం ఎవరు ప్రయోగించారంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి అనే అంశానికి ఇక్కడ ఆయన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ మార్తాండం ప్రయోగం. సో ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్, మార్తాండం ప్రయోగం. దీన్ని తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా మార్తాండం అనే ప్రాంతంలో బ్రిటిష్ అధికారులు స్పెన్సర్ మరియు హబ్ నేతృత్వంలో 70 గ్రామాలను ఎంపిక చేసుకొని ఈ ప్రయోగం చేశారు. యంగ్ క్రిస్టియన్ అసోసియేషన్ సహకారంతో గ్రామీణ ప్రజల జీవితాల్లో అభివృద్ధిపై చైతన్యం కలిగించడానికి ఈ ప్రయోగం చేశారు. ఎవరు చేశారంటే బ్రిటిష్ అధికారులు. ఎక్కడ చేశారంటే మార్తాండం. ఇది ఎక్కడుందంటే తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా. గ్రామీణ ప్రజల జీవితాల్లో అభివృద్ధిపై చైతన్యం తీసుకురావడం కోసం ఈ ప్రయోగం చేశారు అని చెప్పేసి ఇక్కడ
గుర్తుంచుకోండి. నెక్స్ట్ సేవాగ్రహం ప్రయోగం. సో దీని వార్దాలో ఇది మహారాష్ట్రలో ఉంటుంది. దీన్ని ప్రయోగించింది మహాత్మా గాంధీ గారు. సో వయోజన ప్రాతిపదికన విద్య, మత సామరస్యం, సత్యాగ్రహం, నవోదయం మొదలైన అంశాలపై శిక్షణతో పాటు స్వయం సేవ, చేనేత పరిశ్రమలపై కూడా అవగాహన కల్పించారు. సో సేవాగ్రహం ప్రయోగం ఎవరు ప్రయోగించారంటే మహాత్మా గాంధీ గారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫిర్కా ప్రయోగం. సో దీన్ని 1946లో మద్రాస్ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం గారు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అది ఎక్కడంటే ప్రకాశం జిల్లాలో. ప్రకాశం జిల్లాను ఫిర్కాలుగా విభజించడం జరిగింది. ఈ ఫిర్కాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. దీన్ని సమాజ అభివృద్ధి పథకం, ఈ పథకంలో 1952లో విలీనం చేశారు. ఫిర్కా ప్రయోగం ఎవరు చేశారంటే టంగుటూరి ప్రకాశం అని చెప్పేసి గుర్తుంచుకోండి. అది ఎక్కడంటే ప్రకాశం జిల్లాలో అని చెప్పేసి గుర్తుంచుకోండి. ప్రకాశం జిల్లాను ఫిర్కాలుగా విభజించడం జరిగింది. ఈ ఫిర్కాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. 1952లో ప్రవేశపెట్టిన సమాజ అభివృద్ధి పథకంలో దీన్ని విలీనం చేశారని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ సిడిపి, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సమాజ అభివృద్ధి పథకం. దీన్ని మొదటి పంచవర్ష కాలంలో దీన్ని ప్రవేశపెట్టారు. సో దీన్ని 2 విధాలుగా చూడాల్సి వస్తుంది. ఒకటి ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాల్సి వస్తుంది, 2 పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాల్సి వస్తుంది. 2 విధాలుగా చూద్దాం. అక్టోబర్ 2, 1952లో దీన్ని ప్రారంభించారు. విటి కృష్ణమాచారి సలహా మేరకు దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ఎంపిక చేసిన 50 జిల్లాల్లో 55 సమితుల్లో దీన్ని ప్రవేశపెట్టారు. అమెరికాకు చెందిన ఫోర్ట్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో దీన్ని ప్రారంభించారు. అమెరికాలో ఉన్న బ్లాక్ వ్యవస్థను మనం అభివృద్ధికి నమూనాగా ఎంపిక చేశారు. దేశ సర్వముఖ అభివృద్ధితో పాటు గ్రామీణ ప్రజలందరినీ భాగస్వాములుగా చేయడం ఈ సిడిపి యొక్క ఉద్దేశం. వ్యక్తి వికాసం ద్వారా సమాజ సంక్షేమం సాధించడం ఈ సిడిపి యొక్క ఉద్దేశం. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే దీన్ని కృష్ణమాచారి కమిషన్ సలహా మేరకు ఏర్పాటు చేశారని చెప్పేసి గుర్తుంచుకోండి. విటి కృష్ణమాచారి కమిషన్ సలహా మేరకు దీన్ని ఏర్పాటు చేశారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మనకు దీనికి ఈ ప్రోగ్రామ్కి ఆర్థిక సహకారం చేసింది ఎవరంటే అమెరికాకు చెందిన ఫోర్డ్ ఫౌండేషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీన్ని మనం అమెరికాలో బ్లాక్ వ్యవస్థ ఉంటుంది, దాన్ని ఆదర్శంగా తీసుకొని మనం ప్రారంభించాం. ఈ పథకం యొక్క ముఖ్య అంశాలు: దేశాన్ని కొన్ని బ్లాగులుగా విభజించారు. ఒక్కొక్క బ్లాక్కి 100 గ్రామాలు చేర్చారు. ఈ పథకాన్ని మొదట 50 బ్లాగుల్లో ప్రవేశపెట్టారు. తర్వాత 5011 బ్లాగులకు విస్తరింపజేశారు. ఒక్కొక్క బ్లాక్కు ఒక్కొక్క డెవలప్మెంట్ అధికారిని నియమించారు. దేశాన్ని కొన్ని బ్లాగులుగా విభజించారు. ఒక్కొక్క బ్లాక్కి 100 గ్రామాలు చేర్చారు. మొదట 55 బ్లాగుల్లో దీన్ని ప్రవేశపెట్టారు. తర్వాత 5011 బ్లాగులుగా విస్తరింపజేశారు. ఒక్కొక్క బ్లాక్కి ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటారు. ఒక్కొక్క బ్లాక్ను ఒక్కొక్క యూనిట్గా పరిగణిస్తారు. అక్కడ అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రజల భాగస్వామ్యం ద్వారా కల్పించడమే ఈ సిడిపి యొక్క ప్రధాన ఉద్దేశం. వ్యవసాయం, ప్రాథమిక విద్య, ఆరోగ్యం, గృహ వసతి, గ్రామీణ కుటీర పరిశ్రమలు, సామాజిక సేవలు, పేదరిక నిర్మూలన మొదలైన గ్రామీణ సమస్యలపై పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడం ఈ సిడిపి యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమాలను ప్రచారం చేయుటకు గ్రామ సేవక్ అనే అధికారులను నియమించేవారు. ఇక్కడ ఈ సిడిపి యొక్క ఉద్దేశం ఏంటంటే వ్యవసాయం, ప్రాథమిక విద్య,
ఆరోగ్యం, గృహ వసతి, గ్రామీణ కుటీర పరిశ్రమలు, సామాజిక సేవలు, పేదరిక నిర్మూలన, సో మొదలైన గ్రామీణ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడమే సిడిపి యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేయటకు గ్రామ సేవక్ అనే గ్రామ అధికారిని నియమించడం జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరుగుతూ ఉంటుంది. సో ఈ క్రింది వాటిలో ఏది సిడిపి యొక్క ఉద్దేశం కాదు, ఏది సిడిపి యొక్క ఉద్దేశం అని చెప్పేసి అడగడం జరుగుతుంది. అందుకే ఇక్కడ నేను సెట్ చేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, జాతీయ విస్తరణ సేవల పథకం, దీన్నే ఇంగ్లీష్లో నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది. దీన్ని కూడా అక్టోబర్ 2, 1953లో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడ మనకు డేట్స్ మాత్రం సేమ్, కానీ ఇయర్స్ మాత్రం చేంజ్. సిడిపిని 1952 అక్టోబర్ 2న ప్రవేశపెట్టారు. ఎన్ఈఎస్పి వచ్చేసరికి, ఈ నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ ప్రోగ్రామ్కి వచ్చేసరికి 1953 అక్టోబర్ 2న ప్రవేశపెట్టారు. సో డేట్స్ మాత్రం సేమ్, ఇయర్స్ మాత్రం చేంజ్ అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోండి. ఇది సమాజ అభివృద్ధి పథకంకు అనుబంధంగా దీన్ని ప్రవేశపెట్టారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల సామాజిక ఆర్థిక జీవనాన్ని మెరుగుపరచడం. సో సామాజిక ఆర్థిక జీవనాన్ని మెరుగుపరచడం, గ్రామీణ ప్రాంతాల సామాజిక ఆర్థిక జీవనాన్ని మెరుగుపరచడం అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీని యొక్క ఉద్దేశం, ఈ పథకం యొక్క ఉద్దేశం వ్యవసాయం, పశుసంవర్ధక సహకారం, ప్రజా ఆరోగ్యం మొదలగు రంగాల్లో అభివృద్ధిని సాధించడానికి ఉద్దేశించింది ఎన్ఈఎస్పి. ఈ పథకాన్ని నిశ్శబ్ద విప్లవంగా పోల్చింది నెహ్రూ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్, బల్వంతరాయ్ కమిటీ గురించి చర్చించుకుందాం. సో ఈ కమిటీ ఎందుకు వేయబడిందంటే సిడిపి, ఎన్ఈఎస్పి పథకాల అమలు తీరు సమీక్షించడానికి ఈ బల్వంతరాయ్ కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ జనవరి 16, 1957న ఏర్పాటు చేశారు. 1957 నవంబర్లో తన రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. సో ఈ కమిటీ 3 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి సిఫారసు చేసింది. సో ఆ 3 అంచెల వ్యవస్థ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, నెక్స్ట్ బ్లాక్ స్థాయిలో పంచాయతీ సమితిని, మరియు జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్, స్థానిక సంస్థలకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి చెప్పింది. నెక్స్ట్, గ్రామ పంచాయతీ వ్యవస్థలకు ప్రత్యేక ఎన్నికలు నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ జిల్లా పరిషత్కి చైర్మన్గా ఉండాలి. స్థానిక అంశాలకు సంబంధించిన అధికారులను ఈ సంస్థలకే బదలాయించాలి. స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు పంచాయతీరాజ్ సంస్థల ద్వారానే అమలు చేయాలి. ఈ ప్రజాస్వామిక సంస్థలకు న్యాయబద్ధమైన వాస్తవమైన అధికారాలు మరియు బాధ్యత బదిలీ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఈ సంస్థలకు వాస్తవంగా అధికారాలు బదిలీ చేయాలి. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే దీనికి స్వతంత్ర ప్రాతిపత్తిని ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ సంస్థ వాటికి అప్పగించిన విధులు మరింత బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలి. సో ఈ సంస్థలకు అప్పగించిన ఈ స్థానిక సంస్థలకు అప్పగించిన విధులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలి అని చెప్పేసి మనకు ఈ కమిటీ సూచించింది. ఈ సిఫారసులను జాతీయ అభివృద్ధి మండలి జనవరి 1958లో ఆమోదించింది. సో ఎన్డీసీ అంటారనమాట. ఎన్డీసీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ దీన్ని 1958 జనవరిలో దీన్ని ఆమోదించింది, ఈ సిఫారసును అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే దేశంలో పంచాయతీరాజ్ సమస్యలను ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం వచ్చేసి రాజస్థాన్. నాగౌర్ జిల్లా సీకర్ గ్రామంలో అక్టోబర్ 2, 1959 దీన్ని ప్రవేశపెట్టారు. సో మనకు డేట్ కూడా ఇంపార్టెంటే, డేటు, రాష్ట్రం, జిల్లా, గ్రామం కూడా ఇంపార్టెంటే. సో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ రెండో రాష్ట్రం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్. షాద్నగర్ 1959
1959లోనే అక్టోబర్ 11న ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇదే 1959లో నవంబర్ 1న రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మూడోసారి అంటే 2 సార్లు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 1959లోనే అక్టోబర్ 11 షాద్నగర్లో, నెక్స్ట్ ఈ 1959 నవంబర్ 1న శంషాబాద్లో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ అశోక్ మెహతా కమిటీ. సో ఏంటంటే అశోక్ మెహతా కమిటీ ఎందుకు వేసారంటే ఈ బల్వంతరాయ్ కమిటీ సూచించిన మూడు అంచెల వ్యవస్థ యొక్క మూడు అంచెల వ్యవస్థను సమీక్షించడానికి ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1977 డిసెంబర్లో ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారంటే జనతా పార్టీ ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దాని రిపోర్ట్ని 1978 ఆగస్టులో సబ్మిట్ చేసింది. సో మొత్తం 132 సిఫారసులను చేసిందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఎందుకు ఏర్పాటు చేశారు, ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎన్ని సిఫారసులు చేసింది, సో ఇవి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్ దీని యొక్క సిఫారసులు చూద్దాం. సో ఇది 3 అంచెల స్థానంలో 2 అంచెల వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. సో రికమెండ్ చేసింది అనమాట. సో 3 అంచెల వ్యవస్థ వద్దు, 2 అంచెల వ్యవస్థ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇది సిఫారసు చేసింది. అది 1 జిల్లా స్థాయి, 2 బ్లాక్ స్థాయి. అంటే ఇక్కడ మనకు గ్రామ స్థాయి లేదని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 15,000 నుంచి 20,000 జనాభా గ్రామాలను మండల పరిషత్గా ఏర్పాటు చేయాలి. సో ఏ గ్రామంలో అయితే 15,000 నుంచి 20,000 మధ్య జనాభా ఉంటుందో ఆ గ్రామాలను మండల పరిషత్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అశోక్ మెహతా కమిటీ అభివృద్ధి విషయంలో గ్రామ పంచాయతీని ఒక యూనిట్గా తీసుకున్నారు. నెక్స్ట్ అర్హుడైన న్యాయ అధికారి అధ్యక్షతన న్యాయ పంచాయతీ సంస్థను ప్రత్యేక వ్యవస్థగా ఏర్పాటు చేయాలని చెప్పేసి సిఫారసు చేసింది. నెక్స్ట్ ఇంకేం సిఫారసు చేసిందంటే స్థానిక సంస్థలకు తగిన అధికారులు బదిలీ చేయాలని చెప్పేసి సిఫారసు చేసింది. సో తగిన అధికారులు బదిలీ చేయడం ద్వారా ఏమవుతుందంటే వాటి నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకుంటాయి. నెక్స్ట్ స్థానిక సంస్థల స్వతంత్ర ప్రాతిపదికపై కాకుండా పార్టీ ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహించాలి. సో ఏంటంటే స్థానిక సంస్థలకు స్వతంత్ర ప్రాతిపదికన కాకుండా పార్టీ ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహించాలి. ఇంకో విషయం ఏం సిఫారసు చేసిందంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు 5 సంవత్సరాలకు కాకుండా 4 సంవత్సరాలకు నిర్వహించాలని చెప్పేసి సిఫారసు చేసింది. నెక్స్ట్ ఈ సంస్థలు సమర్థవంతంగా పనిచేయడానికి కావాల్సిన నిధులు సమకూర్చాలని చెప్పేసి సిఫారసు చేసింది. జిల్లాను ప్రాతిపదికన తీసుకొని అధికార వికేంద్రీకరణ చేయాలని చెప్పేసి సిఫారసు చేసింది. జిల్లా పరిషత్ కార్యనిర్వాహక వర్గంగా ఉంటూ ప్రణాళిక రచన చేయాలని చెప్పేసి సిఫారసు చేసింది. షెడ్యూల్ కులాలు తెగల వారికి వారి జనాభా నిష్పత్తి ప్రకారం సీట్లు రిజర్వ్ చేయాలి. ఎక్కడ రిజర్వ్ చేయాలంటే ఈ స్థానిక ఎలక్షన్లో. సో ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వారికి వారి జనాభా నిష్పత్తి ప్రకారం వారి సీట్లను రిజర్వ్ చేయాలని చెప్పేసి అశోక్ మెహతా కమిటీ సిఫారసు చేసింది. పంచాయతీ వ్యవస్థకు రాజ్యాంగబద్ధమైన గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి సిఫారసు చేసింది. జనతా ప్రభుత్వం రద్దు కావడంతో ఈ కమిటీ సిఫారసును అమలు చేయలేదు. అశోక్ మెహతా కమిటీ సిఫారసుల ఆధారంగా పశ్చిమ బెంగాల్, కర్ణాటకలో రెండో తరం పంచాయతీలు ఏర్పడ్డాయి. 1986లో మండల వ్యవస్థను మొదటిసారిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం వచ్చేసి కర్ణాటక అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో రెండవ రాష్ట్రం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్. సో మొదటిది 86లో ప్రవేశపెట్టిన రాష్ట్రం వచ్చేసి కర్ణాటక అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో రెండో రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ మండల పరిషత్ను ప్రవేశపెట్టిన రాష్ట్రంగా రెండో రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ దత్వాల కమిటీ. సో ఈ కమిటీ ఎందుకు ఏర్పడిందంటే బ్లాక్ స్థాయి ప్రణాళికలపై ఒక నివేదిక సమర్పించడానికి ఏర్పడింది. ఎందుకంటే బ్లాక్ స్థాయి ప్రణాళికలపై ఒక నివేదిక సమర్పించడానికి దత్వాల కమిటీ ఏర్పడింది. తన రిపోర్ట్ని
1978లో సబ్మిట్ చేసిందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఎందుకు ఏర్పడిందంటే బ్లాక్ స్థాయి ప్రణాళికలపై ఒక నివేదిక సమర్పించడానికి దత్వాల కమిటీ ఏర్పడిందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో తన రిపోర్ట్ని 1978లో సబ్మిట్ చేసిందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ దత్వాల కమిటీ సిఫార్సులు చూద్దాం. సర్పంచ్లను ప్రత్యక్ష ఎన్నిక పద్ధతిలో ఎన్నుకోవాలని చెప్పేసి ఈ కమిటీ సూచించింది. అండ్ నెక్స్ట్ జిల్లా స్థాయిలో వికేంద్రీకరణ జరపాలని చెప్పేసి తెలియజేసింది ఈ దత్ కమిటీ. జిల్లా వికేంద్రీకరణలో భాగంగా బ్లాక్ను ఒక యూనిట్గా తీసుకోవాలని చెప్పేసి పేర్కొంది. ఆ బ్లాక్ను యూనిట్గా తీసుకొని ప్రణాళిక రచన చేయాలని చెప్పేసి తెలియజేసింది. బ్లాక్ వ్యవస్థ మాధ్యమిక వ్యవస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి తెలియజేసింది. నెక్స్ట్ సిహెచ్ హనుమంతరావు కమిటీ జిల్లా ప్రణాళికలపై ఒక నివేదికను సమర్పించడానికి సిహెచ్ హనుమంతరావు కమిటీ ఏర్పడింది. సో ఈ కమిటీ యొక్క సిఫార్సులు ఏంటంటే జిల్లా బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పేసి సిఫారసు చేసింది. జిల్లా పరిషత్ అభివృద్ధిలో కలెక్టర్ కీలకంగా పనిచేయాలని చెప్పేసి తెలియజేసింది. ప్రత్యేక జిల్లా ప్రణాళిక సంఘాన్ని జిల్లా కలెక్టర్ లేదా ఒక మంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలియజేసింది అనమాట. సో ప్రతి జిల్లాకు ఒక ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలియజేసింది. సో ఆ ప్రణాళిక సంఘానికి జిల్లా కలెక్టర్ లేకపోతే ఒక మంత్రి అధ్యక్షతన ఈ ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సిహెచ్ హనుమంతరావు కమిటీ మనకు సిఫారసు చేసింది.